హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ ఓపెన్ అయిందా? నోటి దూలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో వల్లభనేని వంశీ అరెస్టు చెప్పకనే చెప్తుందా? జగన్మోహన్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి కావటానికి ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రి, వైసీపీ శాశ్వతంగా అధికారం ఉండే పార్టీ అనుకున్నట్టు, వైసీపీని అధికార నాండగా చూసుకొని, జగన్మోహన్ రెడ్డిని చూసుకొని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్‌ని ఇష్టం వచ్చినట్టు తిట్టి, మళ్ళా ఎవరిని అవకాశం ఇచ్చి అందరం ఎక్కించిన పార్టీని, నాయకుడిని, నాయకుడి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా తిట్టి ఇవాళ జైలు పాలైనటువంటి వల్లభనేని వంశీ అరెస్టు దేనిని సూచిస్తుంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్ నోరుంది కదా అని, నాలుక తిరుగుతుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే, ఏది పడితే అలా మాట్లాడితే, స్థాయితో కూడా సంబంధం లేకుండా అవకాశం ఇచ్చిన నాయకుడినే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏం జరుగుతుంది అనటానికి వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది ఒక ఉదాహరణ అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎలా చూస్తున్నారు అరెస్ట్‌ని? తప్పకుండా. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకోవద్ది. హ్మ్. అంటే ప్రభుత్వం వచ్చింది 7 మాసాలు దాటింది. ఇంతవరకు చర్యలు లేవేంటి? హ్మ్. ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వంశీ మీద, హ్మ్. లేకపోతే కొడాలి నాని మీద అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. హ్మ్. మరి అతి చూసి వ్యవహరించినట్టుగా కనపడుతుంది. అంటే హ్మ్. పక్కా ఆధారాలతో. హ్మ్. అంటే ఆయనకి నిన్న రిమాండ్ రిపోర్ట్‌లో ఏం రాశారో తెలుసా? హ్మ్. మరి నటోరియస్ క్రిమినల్ హ్మ్. పదం కూడా బాగా పోలీసులు రాసింది. హ్మ్. నటోరియస్ క్రిమినల్ హ్మ్. 16 కేసులున్నాయి. హ్మ్. భూ కబ్జాలు, హ్మ్. అక్రమంగా బెదిరించటాలు, హ్మ్. ఆ! తర్వాత చాలా విపులంగా వాళ్ళు పరిశోధించినట్టుంది. హ్మ్. ఆహ్, సెటిల్మెంట్లు ఏవండీ? హ్మ్. ప్రకృతిని గూడా ధ్వంసం చేసి మైనింగ్ అయన్నీ కూడా మిగతా అవును. చాలా వాటిలో మట్టిని దవ్వేశాడు, హ్మ్. గ్రావెల్‌ని దవ్వేశాడు. దాదాపు ఇయన్నీ 230 కోట్ల ఆరోపణలున్నాయి. గ్రావెల్ అట. సరే నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ప్రజల ప్రతినిధిగా మాట్లాడాలి తప్పితే, సరే ఇయన్నీ కూడా నువ్వు చేసే అక్రమాలు, భూ కబ్జాలు, దందాలు ఇయన్నిటితో పాటుగా బెదిరింపులు, చివరికి గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి చేయటం, దగ్ధం చేయటం. అవును. ఇయన్నీ తప్పు కాదా? తప్పు. నువ్వు చెప్పేటప్పుడు ప్రజాస్వామ్యంలో రాబోయే 25 సంవత్సరాలు మేమే ఉంటాం అధికారులు అన్న ఉద్దేశ్యంతో మీరు పనిచేశారు. ఇప్పుడు ఎవరున్నారు? ఆ! 11 ఇంకోటి కూడా సీట్లు. సార్. ఆ గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో కూర్చొని ఎమ్మెల్యే గెలిచాడు 2019 ఎన్నికల్లో. అదే దారుణం. హ్మ్. ఏదైతే నీకు అన్నం పెట్టిందో, హ్మ్. నీకేదైతే రాజకీయ పునర్జన్మనిచ్చిందో, హ్మ్. ఆ పార్టీలో నువ్వు గెలిసి హ్మ్. ఇంకో పార్టీకి వైసీపీకెళ్ళి, ఆ పార్టీ అధినేతని, ఆ అధినేత శ్రీమతి గారు భువనేశ్వరి గారిని, హ్మ్. తర్వాత వాళ్ళ కొడుకుని, చివరికి డీఎన్ఏ టెస్ట్‌లనే పరిస్థితి దాకెళ్ళావంటే, హ్మ్. అసల నోరా తాటి మట్టా అని చాలామంది అనుకున్నారు. హ్మ్. వ్యక్తిగతాన్ని చేయటం రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు సార్. అవునవును. అందులో నీకు ఎవరైతే మూలాలు మర్చిపోకుండా, నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఆ పార్టీని నువ్వు ఆ పార్టీ ఇప్పుడున్న అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ఇది గుడ్ లుక్స్‌లో ఉండటానికి కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎంతవరకు సమంజసం అండి? అవును. ఇప్పుడేమైంది? 2023 ఫిబ్రవరి 20న ఆ పార్టీ ఆఫీసు దగ్ధం చేశారు. దాంట్లో 88 మంది నిందితులు. 71 నిందితుడి నుంచి ఈరోజు A1 అయ్యాడు. హ్మ్. విధి ఎంత విచిత్రమో చూడండి. ఇప్పుడు హైదరాబాద్‌లో మైహోం పూజాలో ఉంటే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. 9 గంటల విచారణ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారించారు. అవును. విజయవాడ సబ్ జైల్‌లో 14 రోజులు రిమాండ్. అంటే ఏంటి? ఎవరు ఆదుకుంటారు నిన్నిప్పుడు? హ్మ్. పంకజశ్రీ గారేమో ఆవేదన మీ శ్రీమతి గారు. మా హ్మ్. ఆయన అన్యాయంగా ఎఫ్ఐఆర్ కాపీ ఎప్పుడు ఇయ్యాలో పోలీసులు నిర్ణయిస్తారు. అవును. ఆ రిమాండ్ రిపోర్ట్ ఎప్పుడు ఇయ్యాలో కోర్టుకి సబ్మిట్ చేయాలో వాళ్ళు నిర్ణయిస్తారు. అంతే తప్పితే ఇప్పుడు ఆమె అంత ఆవేదన వ్యక్తం చేస్తుందే, మరి ఆనాడు భువనేశ్వరి గారిని అన్న మాటలు, ఆ! ఆనాడు లోకేష్ ఉమెన్‌గా వచ్చి గారిని మాటలు, మాట్లాడారు కదా తను గూడా. ఆనాడు ఈ చంద్రబాబు నాయుడు గారిని అన్న మాటలు అప్పుడు ఎందుకు ఖండించలా? హ్మ్. ఆయన భర్తని? హ్మ్. అప్పుడు గుర్తు రాలేదా? హ్మ్. వాళ్ళు కూడా ఒక ఆడవాళ్ళే కదా! అవును. తోటి మహిళలే కదా! అవును. ఆ రోజు ఖండించినట్టయితే మీ భర్తని ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా! సరే ఒక చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు దేవాలయాలకు పోయి దేవుడి దండం పెట్టుకోగానే ఇక్కడ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు అనేటువంటిది. సరే అంటే అదే దేవుడేమన్నా దయ చూపిచ్చాడా? ఏ దేవుడు టైం రావాలి దేనికైనా. ఆ! పాపం కూడా పండితన్నట్టుగా ఆయన ఆధ్యాత్మిక ఇదిలో దక్షిణ భారతదేశ యాత్ర చేపడుతున్నాడు. హ్మ్. రెడ్ బుక్ మీరన్నట్టు రెడ్ బుక్ ఓపెన్ అయ్యేటట్టు కనపడుతుంది. హ్మ్. ఇన్నాళ్ళు రెడ్ బుక్ అంటున్నాడు లోకేష్. ఇంతవరకు ఓపెన్ కాలేదంటే అవును. ఓపెన్ కాకముందు ఇద్దరు బోరగడ్డ అనిల్ కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, వర్ర రవీందర్ రెడ్డి వీళ్ళు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. కానీ ఒక స్థాయి క్యాడర్ అరెస్ట్ ఒక అయింది. స్థాయి. అసలు పెద్ద క్యాడర్‌లు పెద్ద చేపలు పడలేదని చెప్పి అనుకున్నారు. హ్మ్. మొత్తం రెడ్ బుక్ ఓపెన్ అయింది. ఈరోజు వంశీ, రేపు కొడాలి నాని అంటున్నారు. హ్మ్. వీళ్ళిద్దరూ అసలకి అద్దు అదుపు లేకుండా అవును. వ్యవహరించారు సార్. అవును. అవును. ఈయనైతే ప్రత్యేకంగా సత్యవర్ధన్ హ్మ్. ఆ పార్టీ ఇన్‌చార్జ్ ఆయన కంప్లెయింట్ ఇచ్చాడు. అవును. ఆ కంప్లెయింట్ మీద కేసు నమోదు చేశారు. దాంట్లో 71ది వంశీ. అవును. అతన్ని మొన్న 10వ తారీఖు బలవంతాన
వంశీ గారి కారులో తీసుకెళ్లి ఆయన అనుచరులంతా బెదిరించి కేసు విత్డ్రా చేయించారు సార్. అవును. విత్డ్రా చేపించి అతను విశాఖపట్నం కిడ్నాప్ చేశారంట. అవును. అవన్నీ కూడా అసలు ఇది ఇంకో కేసు. అంటే కోర్టులో కేసు ఇప్పుడు అరెస్ట్ అయిన కేసు ఇది. ఇప్పుడు బెదిరించి ఎస్సీ ఎస్టీ కేసు, అతను ఎస్సీ, వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ కిరణ్ కేసు నమోదు చేశారు. మా వాడికి చేశారు, బెదిరించి గురి చేశారు, ఆశ చూపించారు, లేకపోతే మీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తామని బెదిరించారంట. అంటే ఏంటిది? ఇప్పుడు ఎవరున్నారు ప్రభుత్వం? కూటమి ఉందని కూడా మర్చిపోయి గత ప్రభుత్వం మేము ఎలా వివరించాం ఇప్పుడు కూడా వివరిస్తారంటే ఇది చూసి చూడనట్టానికి ఇది కూటమి కదా. అవును. డిప్యూటీ సీఎం గారు చాలా సమర్థవంతంగా పనిచేస్తారు. అభివృద్ధి ముందు పెన్షన్స్ ఇవ్వాలా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలా, పోలవరం పూర్తి చేయాలా, అమరావతి పూర్తి చేయాలా అనే సదుద్దేశంతో పనిచేస్తున్నప్పుడు ఆ వర్క్ జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చట్టం ప్రకారం పోలీసులు అతన్ని నటోరియస్ క్రిమినల్ సంబోధించారంటే 16 కేసులు ఉన్నాయి, 5 రోజులు పోలీస్ కస్టడీ కావాలన్నారు, వీళ్ళేం బెయిల్ కావాలన్నారు. రాత్రి 1:45 వరకు వదాపోదాలు జరిగినాయి అని రిమాండ్ విధించారు, సబ్ జైలుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బెయిల్ వస్తుందని చెప్పి బెయిల్ వచ్చే అవకాశం ఈ కేసులో లేదు. ఎందుకంటే 16 తీవ్రమైన కేసులు. కేసు విచారణ దశలో ఉంటే సాక్షిని బెదిరించడం ఇది పెద్ద కేసు అనమాట. బెయిలబుల్ ఇది కాదు. ఈ సిచ్యువేషన్లో 5 రోజులు పోలీస్ కస్టడీకి వస్తే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపించి ఆయన అడిగే అవకాశం ఉంది, విచారించే అవకాశం. ఇది ఎట్లయితే నందిగం సురేష్ ఎట్లయితే 3 మాసాలు జైల్లో ఉన్నాడో, అఫ్కోర్స్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. మనం వీళ్ళు ఇంతకుముందు కేసుల్లో కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఎస్సీ ఎస్టీ కేసులో. ఈ కేసులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపశమనం కలిగే అవకాశం కనపడుతుందా. రాబోయే 2-3 నెలలు ఈయన కష్టకాలమే జైల్లో ఉండే అవకాశం. సార్ మీరు కూడా అడ్వకేట్ కాబట్టి చెప్పండి, నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి, దాంట్లో ఎస్టీ అనేది కూడా యాడింగ్లో ఉంది. రెండోది అసలు ఒక నేరాన్ని తప్పించుకోవడానికి ఇంకో నేరం చేయడం అనేది ఇంకా పెద్ద నేరం అసలు. అవునండి. ఇప్పుడున్న పరిస్థితి అసలు వల్లభనేని వంశీకి ఎప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది? 2-3 నెలలు డెఫినెట్గా ఆయన జైల్లో ఉండే అవకాశం. సార్ ఇంకోటి కూడా చెప్పండి, 2-3 నెలల తర్వాత బెయిల్ వస్తాయి. ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పటికే 16 కేసులు చెప్తా ఉన్నారు, ఇంకో కేసులు వెంటనే అరెస్ట్ చేస్తారు. డెఫినెట్గా ఒక కేసు పోతే ఒక కేసు. ఇప్పుడు మల్లన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి తెలంగాణ పోలీసు? ఒక కేసు అయిపోయి జడ్జిలు కూడా జైలు నుంచి బయటకు రాగానే ఇంకో కేసు మీద లోపలేసేవాళ్ళు, తెలుసు కదా. అవును. ప్రభుత్వాలు అలా ఉంటాయి. కానీ వీటి మీద కక్ష అనేది కాకుండా ఈయన చేశాడు, ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి, బెదిరింపుల ఆరోపణలు ఉన్నాయి, అనేక రకాల ఆరోపణలు ఉన్నప్పుడు అక్కడ దాకా ఎందుకు సార్? గత ప్రభుత్వంలో 2023లో ఫిబ్రవరి 25 తారీఖున గన్నవరం టీడీపీ ఆఫీస్ దగ్ధం చేస్తే 2 సంవత్సరాలు పట్టింది సార్. 2 సంవత్సరాలు ఇది విచారణ దశలో ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వంలో ఆ సాక్షిని సత్యవర్తని బెదిరించడం ఏంటంటే, కిడ్నాప్ చేయడం ఏంటంటే ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇప్పుడు చాలా మంది అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టాడట, మాధవిరెడ్డి కడప ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎవరెవరిని ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మొత్తం కేసులు వస్తాయి, ఒకదానమ్మటి ఒకటి. ఎవరిని ఇక్కడ ఉపేక్షించేమి లేదు, చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది. ఏదైనా కానీ రాజకీయ నాయకులు ఏం తెచ్చుకోవాలంటే నోరుంది కదా అని అదుపులో ఉండాలి. ఇంట్లో కుటుంబం మిమ్మల్ని ఏం చేసింది ఏదైనా ఉంటే డైరెక్ట్గా చూసుకోవాలా. అంతేకాదు ఆ నోటు తోలు ఉన్న ఒక్కళ్ళు కూడా గెలవలేదు సార్. మరి అంతే కదండి. అంబటి రాంబాబా, పేరు నానియ, ఆర్కే రోజానా, ద్వారంపూడ, తర్వాత గుడివాడ అమర్నాథ, కోడా నానియ, పేరు నానియ, అంబటి రాంబాబు చెప్పేశారు. తర్వాత వల్లభనేని ఎవ్వరు గెలవలేదు. అక్కడ చెవిరెడ్డి కూడా, అనిల్ కుమార్ యాదవ్ కూడా. అవును, అనిల్ కుమార్ యాదవ్. మరి గంగా ఆయన పేరేంటి, గుడ్డు మంత్రి, అదే గుడివాడ అమర్నాథ్ చెప్పాను. అవునా చెప్పారు. ఇంతమంది ఉంటే మరి ఏం చెప్పండి, చట్ట దేవుడు ఉన్నాడనేగా. దీన్ని బట్టి మనం చూసుకోవాలి, ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకోవాలి. వ్యక్తిగత రాజకీయాల్లో మంచిది కాదు. కాబట్టి ఈ రోజు చూడండి వల్లభనేని వంశీ పరిస్థితి ఏంది. నన్ను ఎవరేం చేయలేరు, నన్ను ఏం పీకలేరని ఇష్టం వచ్చిన పదజాలంతో మాట్లాడారు కదా. ఇప్పుడు పోలీసులు మీకు స్టార్ట్ అయినట్టే కదా. అంతే కదా. కాబట్టి ఎవరైనా 16 కేసులు విచారించాలా. విచారించిన తర్వాత ఆయన కనుక సాక్ష్యాలు కనుక ఉంటే కనుక ఈ కేసులో 6 నుంచి 8 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎస్సీ ఎస్టీ కేసు ఇది ఉంది, మిగతా సాక్ష్యాలు ఉన్నాయి. తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో వాళ్ళ సాక్ష్యాలని కోర్టుకు సమర్పిస్తారు, విచారణ చేస్తారు. ఈయన దగ్గర నుంచి ఇంకా మిగతా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఒకటి కాదు, ఇంకా మిగతా జిల్లాల్లో కూడా కేసులు వస్తాయి. ఇప్పుడు ఈ 16 కేసులతో ఆగిపోదు కార్తిక్ గారు, ఇక మొత్తం కూడా ఉంటాయి. బెదిరించి భయపడి కొన్ని ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా బయటకు వస్తారు కదా. ఇప్పుడు ఒకదానికి ఒకటి ఇది అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి నెక్స్ట్ వికెట్ ఎవరిదా అది ఎదురు చూస్తున్నారు. మరి కొడాలి నాని అంటున్నారు, కొడాలి నాని కూడా ఇష్టం వచ్చినట్టు వంశీతో పాటు పొట్టాపుట్టిగా వ్యక్తిగత విమర్శలు చేసిన వాడే. నోరుంది కదని చెప్పి సభ్య సమాధానం తలదించుకునే విధంగా మాట్లాడిన వ్యక్తే. కాబట్టి ఆయన కూడా ఎప్పుడు అరెస్ట్ అవుతాడో మనం వేచి చూడాలన్నమాట. థ్యాంక్స్ సార్.